హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు మనకున్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ గ్రూప్ సి హెడ్ క్వార్టర్స్ సదరన్ కమాండ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ యాజ్ ఇండికేటెడ్ బిలో అని ఇచ్చారు. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అభ్యర్థులందరూ కూడా సో ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా పోస్టులకి వివరాలు అయితే చూద్దాము. దీనిలో టోటల్గా మనకి 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ పోస్ట్ సఫాయి వాలా. సో దీనిలో టోటల్గా 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీని బట్టి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ అనేది ఇక్కడ మనకి టేబుల్ ఫామ్లో అయితే ఇచ్చారు. సో అండర్రిజర్వ్డ్ కేటగిరీలో 20 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 9 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 7 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పే మెట్రిక్స్ లెవెల్ 1 ప్రకారం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 24 ఇయర్స్ మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా సో పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు అన్నిటికీ కూడా ఒకటే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారండి. 18 నుంచి 24 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్ సఫాయి వాళ్ళ. సో దీనిలో ఒక పోస్ట్ అయితే ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. పే మెట్రిక్స్ చూస్తే కనుక లెవెల్ 1 ప్రకారం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 24 ఇయర్స్ మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ డ్రైవర్. సో దీనిలో టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అండర్రిజర్వ్డ్ కేటగిరీలో ఒకటి, ఓబీసీ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. పే మెట్రిక్స్ లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ డ్రైవింగ్ పోస్టులకు కాబట్టి సో కంపల్సరీగా మీకు ఇక్కడ మస్ట్ పోజెస్ ద సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్స్ అయితే అడుగుతున్నారు. అలాగే ఇక్కడ మీకు డ్రైవింగ్లో 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఓన్లీ ఈ ఒక్క పోస్టుకు మాత్రం మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ ఎల్డీసీ పోస్ట్. దీనిలో 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండర్రిజర్వ్డ్ కేటగిరీలో 6 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 పోస్టు, టోటల్గా 9 పోస్టులు అయితే ఉన్నాయి. పే మెట్రిక్స్ వచ్చి లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి. సో క్వాలిఫికేషన్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఇక్కడ ఎల్డీసీ పోస్ట్కి మాత్రమే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఇక్కడ ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute అని కంప్యూటర్ అయితే ఇచ్చారండి. సో మీకు ఇక్కడ ఇంగ్లీష్ టైపింగ్ అయితే తెలిసి ఉండాలి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుండి ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక ఎల్డీసీ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కేవలం ఇక్కడ మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలండి. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ అన్ని పోస్టులకు కూడా మనకి సేమ్ అయితే ఇచ్చారు. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. సో ఇక్కడ టోటల్గా మనకి ఇక్కడ పోస్టులు చూస్తే కనుక 58 పోస్టులు అయితే ఉన్నాయి. అండర్రిజర్వ్డ్ కేటగిరీలో చూస్తే 28, ఎస్సీ కేటగిరీలో 10 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 9 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 8 పోస్టులు అయితే ఉన్నాయి. సో కింద మనకైతే డీటెయిల్గా అయితే ఇచ్చారు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి అనేది. సో టోటల్గా వచ్చేసి 58 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల ఉంటే అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇక్కడ మనకైతే పై లైన్లోనే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ యాజ్ ఇండికేటెడ్ బిలో. సో ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో అప్లై చేసిన అభ్యర్థులు ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా చదివిన తర్వాత మీరు పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. సో కేవలం మేము ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒకసారి చదివిన తర్వాత సో మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.
సో, ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో, ఇక్కడ మీరు డీడీ తీయాల్సి అయితే ఉంటుందండి. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఫేవర్ ఆఫ్ కమాండెంట్ కమాండ్ హాస్పిటల్ అయితే మెన్షన్ చేశారు. సో, ఈ పేరు మీద మీరు డీడీ తీసి మీకు అప్లికేషన్ ఫామ్‌ని వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఎన్వలప్ కవర్ మీద క్లియర్‌గా అయితే మెన్షన్ చేయాలైతే చెప్తున్నారు. సో, అలాగే మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సపరేట్‌గా మీరైతే కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మీరు సపరేట్‌గా చెల్లించాల్సి అయితే ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో, ఈ పోస్ట్‌లకి మీరు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇచ్చారండి. సో, ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్‌కి మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు అలాగే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా మీరు అటెస్టెడ్ చేసి ఎన్వలప్ కవర్లో పెట్టి మీకు అప్లికేషన్ ఫామ్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ అని ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ద అప్లికేషన్ కెన్ బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఐదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో, మీరు అప్లికేషన్ ఫామ్ని పంపించాల్సినటువంటి అడ్రస్ ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. వెబ్సైట్ అడ్రస్ అలాగే ఆఫ్లైన్ అడ్రస్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి అయితే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో, ఆఫ్లైన్ అడ్రస్ వచ్చి ద అప్లికేషన్ షుడ్ బి అడ్రస్డ్ టు హెడ్ క్వార్టర్స్ సదరన్ కమాండ్ హాస్పిటల్ పూణే కంటోన్మెంట్ వాన్వాడి పిన్ కోడ్ నెంబర్ అయితే ఇచ్చారు 411040 మహారాష్ట్ర. సో, ఈ అడ్రస్కి అయితే కనుక మీకు అప్లికేషన్ ఫామ్ అనేది రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే కనుక సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయండి. సో, ఇవన్నీ కూడా మీరైతే కనుక ఒకసారి చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ లాగా అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మనకి టోటల్గా 4 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటే పేపర్ 2లో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటే పేపర్ 3 నుంచి జనరల్ ఇంగ్లీష్లో నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉంటాయి. పేపర్ 4 నుంచి న్యూమరికల్ యాప్ట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో, ఇక్కడ మీకు అయితే కనుక క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి పేపర్ 1లో పేపర్ 2 పేపర్ 3 పేపర్ 4 పేపర్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ద క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ రిటన్ టెస్ట్ విల్ బి బిలాంగ్స్ హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. సో, అది కూడా మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో, ఎగ్జామినేషన్ అనేది ఎల్డీసీ పోస్టులకి అయితే కనుక 12th స్టాండర్డ్ మీద అయితే ఉంటుంది. సో, మిగిలిన పోస్టులకి అయితే కనుక 10th స్టాండర్డ్ మీద మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో, ఎందుకంటే ఎల్డీసీ పోస్టులకి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అలాగే ఇంగ్లీష్ టైపింగ్ అయితే అడుగుతున్నారు. సో, ఇక్కడ మీకు ఎగ్జామ్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద అయితే ఉంటుంది. సో, మిగిలిన పోస్టులకి అయితే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని అయితే ఇక్కడ మనకి డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అయితే మాత్రమే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో, ఎగ్జామినేషన్ ప్లేస్ అలాగే ఎప్పుడు ఉంటుంది ఎగ్జామినేషన్ డేట్ అనేది త్వరలో మీకు ఇంటిమేట్ చేస్తామైతే చెప్తున్నారు. సో, ఈ పోస్టులకి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒకసారి అయితే చదివిన తర్వాత క్వాలిఫికేషన్ 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మాత్రం ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో, 1కి 2 సార్లు అయితే చెప్తున్నాము. కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఇక్కడైతే చెప్తున్నాము. సో, మీరు కూడా వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత మీరు పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్కి తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.